రేపు ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని సభా ప్రాంగణం నుంచి రవికాంత్ లివిల్ కిరణ్ అందిస్తారు. అలాగే సాంబశివరావు కూడా ఖమ్మం నుంచి యాడ్ అయ్యారు. ముందుగా లివిల్ మీరు చెప్పండి, అంటే సభను సక్సెస్ చేయడం ఒక ఎత్తు అయితే పార్కింగ్ ఈ విషయం అంతా కూడా ఒక ఎత్తు. ఇప్పటికే బీఆర్ అంటే ఓరుగల్లు వైపు అందరూ బయలుదేరుతున్నారు. ఎడ్ల బళ్లల్లో కావచ్చు, సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ, పాదయాత్రల రూపంలో బయలుదేరుతున్నారు. వాళ్ళందరికీ కూడా మరి పార్కింగ్ ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి అంటే సభా ప్రాంగణం చుట్టూ కూడా 360 డిగ్రీస్ లో పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే జలదృశ్యంలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి రేపటికి 25 సంవత్సరాలు అడుగిడుతున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి, సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించారు. అందుకు మొదటగా రేపు భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పేసి వరంగల్ పోరుగల్లు గడ్డ వరంగల్లులో ఎల్కతుర్తి గ్రామాన్ని ఇక్కడ ఎంపిక చేశారు. ఈ గ్రామానికి సంబంధించి పెద్ద ఎత్తున 1900 పైచిలకు ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం అంతా ఉండబోతుంది. దాదాపు 169 ఎకరాల్లో సభకు సంబంధించిన విస్తీర్ణం ఉంటే దాదాపు ఇంకా మిగతా అంతా కూడా పార్కింగ్ స్థలానికి సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున అధునాతన సాంకేతిక టెక్నాలజీని వాడుతూ ఈ సభ నిర్వహణ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా సభ అంతా కూడా పూర్తి సభ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. సభకు సంబంధించిన భారీ ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఈసారి ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి 2000 మీటర్ల వరకు కూడా వచ్చిన ఎవరైతే తెలంగాణ నుంచి నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతాడు, బీఆర్ఎస్ అధినేతను మేము ప్రత్యక్షంగా చూడాలని వచ్చిన ఎవరికి కూడా అసౌకర్యం కల్పించకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా స్టేజ్కి ఇరువైపులా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి స్క్రీన్లలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పూర్తి అయిపోయాయి. దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యంలో భారీ కటౌట్స్ అన్ని కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నాడు ఉద్యమం నుంచి నేడు 10 సంవత్సరాల సుస్థిర అభివృద్ధి తర్వాత ఇవాళ 16 నెలల ప్రతిపక్ష పార్టీ ఇవాళ నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మెడలు వంచి ఇవాళ ప్రతిపక్షంలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజారికానికి మేలు జరిగే విధంగా ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగిడుతున్న నేపథ్యంలో ఈ సభకు దాదాపు తెలంగాణ పల్లెలన్నీ ఉప్పెనై కదులుతున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ సంబంధించి ఆయా జిల్లాల వారీగా పార్కింగ్ కేటాయింపులు జరిగాయి. 5 జోన్లుగా ఏర్పాటు చేశారు. 5 రూట్లలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తయి ఆయా జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఆ పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించుకొని పోయారు. ఏ రూట్లో వస్తే మేము ఎంత త్వరగా చేరుకుంటాం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేలోపే మేము సభలో పాల్గొనాలి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము పాల్గొన్నాం మళ్ళొక్కసారి ఆ తెలంగాణ ఉద్యమం రుచి చూపించే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగా గీతం పాడే విధంగా కూడా మేము ఈ సభలో పాల్గొంటాం, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వహించే ఈ బీఆర్ఎస్ రజతోత్సవ ఉత్సవాల్లో మేము భాగస్వాములం అవుతాం. ఖచ్చితంగా ఆనాడు జలదృశ్యంలో పుట్టిన పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు అడిగిడుతున్న నేపథ్యంలో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఇంత గొప్పగా ఇంత ముందుకెళ్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు అల్పెరగని ఉద్యమం చేసి ఆ తర్వాత 10 సంవత్సరాలు సుస్థిర పాలన కొనసాగించి స్వరాష్ట్ర స్వామికుడైన కేసీఆర్ రేపు వస్తున్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఇన్ని రోజులు కేసీఆర్ ఒకెత్తు ఇప్పుడు కేసీఆర్ మరొకెత్తు అనేలా ఈ సభ ఏర్పాట్లు చేశారు. గతంలో ఏ సభ చరిత్ర చూసుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఆ సభను బీఆర్ఎస్ పార్టీ రికార్డులన్నీ తిరగరాసుకుంటుంది. అదేవిధంగా కూడా ఈ సభ కూడా మరొకసారి చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఎల్కతుర్తి గ్రామానికి ఇప్పటికే దాదాపు 1,50,000 పైచిలకు ప్రజలంతా కూడా ఈ సభకు సంబంధించి ఇప్పటికే చేరుకున్నారు. రేపు ఉదయం బయలుదేరితే మేము పోతామో పోమో ముందే పోయి అక్కడ ఉంటే అయిపోతుంది, అక్కడే మేము ఉంటాం, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అక్కడే ఉంటాం, ఉదయం నుంచే సభా ప్రాంగణానికి చేరుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఇంత పెద్ద సభ ఎప్పుడు జరగలేదు, ఈ సభ కనివిని ఎరగని రీతిలో ఉన్నది కనుక మేము ఖచ్చితంగా సభకు సంబంధించి మాకు ఒక గుర్తుగా ఉంటుంది,
మా గ్రామాల్లోని వాళ్ళు ఇంత పెద్ద సభ జరుగుతుందంటే యావత్ తెలంగాణ జాతి గర్వించేదగా ఉంటుందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఈ సభకు వస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన కటౌట్స్, ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో సెల్ఫీలు తీసుకొని వారంతా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తయిందంటే ఖచ్చితంగా యావత్ తెలంగాణ గర్వించదగ్గ పార్టీ. వాళ్ళ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహించిన ఏ పార్టీ లేదు. ఆనాడు అటుకులు బుక్కినమో అన్నం తిన్నమో తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినామని బీఆర్ఎస్ కేసీఆర్ చెప్పిన మాటలు మళ్ళొక్కసారి నెమరేసుకుంటూ ఈ సభను మళ్ళొక్కసారి విజయవంతం చేద్దాం, సద్ది గిన్నె పట్టుకొని సభకు వెళ్దామని చెప్పేసి కూడా ఇవాళ ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు తరలివస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా ఏ రహదారి చూసినా గులాబీమయమైపోయిన పరిస్థితి ఇవాళ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఊరు వాడ ఉప్పనే కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే ఈ సభ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సభా వేదికకు అన్ని అంగులతో ముస్తాబవుతున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం. ఇప్పటికే సభ విజయవంతమైనట్లు కూడా ఖచ్చితంగా ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా వస్తున్న స్పందన చూస్తేనే అర్థమైపోతుంది. బీఆర్ఎస్ సభ అంటే ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఉంటుంది కనుక ఈ సభ మరొక్కసారి చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. ఈ చరిత్ర తిరగరాయాలంటే మళ్ళీ కేసీఆరే కావాలి. అలాంటి కేసీఆరే ఈ సభకు వస్తున్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఏం మాట్లాడతాడు యావత్ తెలంగాణే కాదు వాళ్ళ దేశం అంతా కూడా ఎల్కతుర్తి వైపు చూస్తుంది. ఇప్పటికే పలు ఛానల్లో, పలు మీడియా సంస్థల్లో ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో అనేక వార్తలు ప్రసారం అవుతున్నాయి. నాడు ఉద్యమంలో ఈ విధంగా జరిగినాయి, ఇవాళ ఏం జరిగినాయి, ప్రతి సభకు కూడా ఒక చరిత్ర ఉంది, ప్రతి సభకు కూడా ఒక పేజీ ఉంది అని చెప్పేసి కూడా ఇవాళ చరిత్రలో ఆనాటి జ్ఞాపకాలను ఎందరో మంది మేధావులు, ఎందరో మంది ఉద్యమకారులు నెమరు వేసుకుంటున్న తీరులో మరొక్కసారి కూడా ఇవాళ ఈ సభ మరొక్కసారి ఆ చరిత్రలన్నింటినీ కూడా తిరగరాస్తుంది. ఆ చరిత్రలో మరొక్కసారి కలికితురాయి అవుతుంది. ఎల్కతుర్తి సభని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సభ ప్రతి విషయంలోనూ కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడుకోవడంతో పాటు అన్ని అంగులతో ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ సభలు నిర్వహించాలంటే బీఆర్ఎస్ అధినేతకే సాధ్యమని మరొక్కసారి నిరూపించే విధంగా ఈ సభ అంతా కూడా ముస్తాబైంది. రేపు ఇప్పటికే దాదాపు లక్షల మంది వాళ్ళ చుట్టాలు కావచ్చు, ఆ పక్కన ఉన్న చుట్టాల దగ్గరికి కూడా వచ్చి రేపు సభకు లేట్ అవుతుంది, మేము ముందే వెళ్తామని చెప్పేసి వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమ గీతాలు పాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఇవాళ మళ్ళొక్కసారి కూడా ఆ గీతాలతో, ఆ పాటలతో మారు మోగిస్తాం ఈ సభనని చెప్పేసి కూడా ఇప్పటికే గాయకులు కూడా రేపు వస్తే లేట్ అవుతుంది, మేము వచ్చి ఇక్కడ కష్టపడతాం, నైట్ అంతా కూడా ఇబ్బంది లేదు, మాకేం లేదు, రేపు సభ పైన మేము పాటలు పాడాలి, ఆ అవకాశం, ఆ అదృష్టం మాకు వచ్చిందంటే మేము గొప్పగా భావిస్తున్నాం. కేసీఆర్ సభ ఏ రీతిలో ఉంటుందో దానికి అనుగుణంగానే మా పాటలను మేము మళ్ళొక్కసారి యావత్ తెలంగాణ జాతిని చైతన్యపరుస్తామని చెప్పేసి కూడా వాళ్ళ గాయకులంతా కూడా మళ్ళొక్కసారి ఇప్పటికే వరంగల్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి చేరుకుంటుందని చెప్పేసి సమాచారం అందుతుంది. రేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇవాళే వెళ్దామని చెప్పేసి కూడా చాలా మంది నేతలు, నాయకులతో పాటు సామాన్య ప్రజలు సైతం వాళ్ళ ఈ సభా ప్రాంగణానికి దరిదాపుల్లోకి వచ్చి ఉంటున్నారంటే ఈ సభ అంచనాకు మించి జనం వస్తారనే ఖచ్చితంగా ఇప్పటికే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ చాలా మంది కాల్లో అడుగులో అడిగేస్తూ పాదయాత్ర చేస్తూ పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇటు సైకిల్ యాత్ర కావచ్చు, అటు బండి వెనక బండి కట్టి ఎడ్ల బండ్ల పోదాం ఎల్కతుర్తి సభకు అని చెప్పేసి కూడా సభ ఇటు వస్తున్నారు. ఇటు లంబాడి, బంజారా, గిరిజన మహిళలు సైతం ఇవాళ ఈ సభకు కదం తొక్కి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభ అంతా కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సభ ఇప్పటికే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేకే విధంగా ఈ సభ ఉంటుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా రేపు వచ్చే ఈ సభకు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ చెప్పే ప్రతి మాటను వినాలి. కేసీఆరే మాకు ఈ తెలంగాణకి శ్రీరామ రక్ష, కేసీఆరే ఈ తెలంగాణకి కాపాడే ఏకైక వ్యక్తి. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు, వాళ్ళ అభివృద్ధిలో సుస్థిర పాలన అందించి దేశానికి రోల్ మోడల్ ఇచ్చిన ఈ ఘనత కేసీఆర్కే ఉంది. ఖచ్చితంగా మళ్ళీ సర్కారు రావాలి. ఖచ్చితంగా ఈ సభతోనే వాళ్ళ ప్రభుత్వానికి కనువిప్పు కరగాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ సభ అంతా కూడా పనులన్నీ పూర్తయి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలంతా కూడా సమిష్టిగా కృషి చేసి సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సభ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి. రేపు ఉదయం 6 గంటల నుంచి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా.